బయటి దేశంకించి కార్లు వచ్చినాయి. దేశంలో ఉన్న అన్ని దిక్కులకించి పెద్ద పెద్దోళ్ళంతా వచ్చిర్రు. చెరువు కట్ట మీద జాతర జోరుగా చేసిర్రు. అందరూ ఆహా ఓహో అన్నారు. కానీ ఇప్పుడు చూస్తేనేమో పైసలన్నీ ఖరాబ్ చేసిర్రు అని అంటుర్రు సర్కారోళ్ళు. అదే అప్పట్లో పట్నంలో అయిన కరెంటు కార్ల రేసింగ్ మీద పంచాది గడినే అవుతుంది. మాజీ మంత్రిని విచారించేందుకు గవర్నర్ సార్ కూడా పర్మిషన్లు ఇచ్చిండట. చూద్దాం పాన్రి ఆ కథ ఏందో. చల్లబడ్డది కదా అనుకుంటాంటేనే మళ్ళోసారి రాజుకున్నది కరెంటు కార్ల పోటీల కేసు. మాజీ మంత్రి కేటీఆర్ సారును ప్రశ్నల జవాబులు అడిగేందుకు గవర్నర్ సార్ పర్మిషన్ కావాలని అప్పట్లో కాగితం రాసిండ్రు సర్కారు వాళ్ళు. ఇక ఇన్నొద్దులకు ఏం అడుగుతారో అడుగుండ్రి అని సారు పర్మిషన్ ఇచ్చిండట. అందుకే కేటీఆర్ సారును మళ్ళోసారి ఆఫీసుకు విలువనంపాలని చూస్తుండ్రట ఏసీ వాళ్ళు. కరెంటు కార్ల పోటీలు పెట్టినప్పుడు మొత్తం 54 కోట్ల రూపాయలు కిందికి మీదికి చేసిండ్రని చానొద్దుల సంధి కిరికిరి నడుస్తుంది. అప్పట్లో మాజీ మంత్రి లొట్టపీసు కేసు అన్నది కూడా గీ కేసునే. ఇక అది అట్లుంటే సర్కారోళ్ళు కచ్చబట్టినట్టు చేస్తుండ్రు. ఏమన్నుంటే చట్ట ప్రకారం పోతాం చూసుకుంటాం అంటుండ్రు కారు పార్టీ వాళ్ళు. కక్ష సాధింపు చర్యలకు డైవర్షన్ పాలిటిక్స్కు మళ్ళొకసారి తెరదీసింది. దాంట్లో భాగమే ఇవాళ మా కేటీఆర్ గారి మీద ఫార్ములా ఈ కేసు, ఇది ఒక లొట్టపీస్ కేసు అని చెప్పి గతంలోనే కేటీఆర్ గారు చెప్పారు. ఆ కేసుకు సంబంధించి గవర్నర్ గారు ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చారని వాళ్ళ ఉదయం నుంచి ఒక కొత్త డ్రామా మొదలుపెట్టారు. ఇది పూర్తి స్థాయిలో కక్ష సాధింపు తప్ప ఇంకోటి కాదు. ఇంకో దిక్కు తప్పు చేయకపోతే చట్టం ముంగట నిరూపణ చేసుకోండి, అందులో కచ్చగట్టుడే ఉన్నది అంటుండ్రు చేయి పార్టీ వాళ్ళు. ఈ ఫార్ములా ఏదైతే ఉందో ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన A1 శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం చాలా రోజుల క్రితం గవర్నర్ గారి అనుమతి కోరుతూ ఏసీబీ వాళ్ళు A1 మీద ప్రాసిక్యూషన్కి అనుమతి ఇవ్వాలని చెప్పి గవర్నర్ గారు కోరితే గవర్నర్ గారు ఈరోజు అనుమతి ఇచ్చారు. సో నిజంగా ఇది లొట్టపీస్ కేసు అయితే, నువ్వు నిజాయితీ పరడం అయితే మేము ఒకటే అడుగుతా ఉన్నాం, నువ్వు కోర్టులకు పోకుండా నువ్వు ప్రాసిక్యూషన్కు సహకరించాలి. ఇక ఇదే ముచ్చట మీద కవితకి ఏమన్నదో చూడండి. ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఏం పని ఉంది? వాళ్ళ మీద కేసులు పెట్టాలా, వీళ్ళ మీద కేసులు పెట్టాలి తప్పితే ఇంకో పని లేదు వాళ్ళకి. కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని ఉంది? సంక్షేమ పథకాలు ఏం చేయలేరు, వచ్చి బస్తీలలో ముఖం చూపించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టాలన్న ఆలోచన చేస్తూ ఉన్నారు. సో అల్టిమేట్గా ప్రజలు గమనిస్తారు ఎవరి మీద ఏమవుతుంది ఏంది అన్నది. చట్టం అనేది ఒకటి ఉంది, కోర్టు న్యాయ వ్యవస్థ కూడా ఈ దేశంలో ఉంది. కాబట్టి ఎట్లా జరుగుతుంది, ఏం ప్రూఫ్ వస్తుంది అన్నది తర్వాత చూద్దాం. కానీ ఈ దేశంలో మాత్రం కక్షపూరితమైన రాజకీయాలు జరుగుతున్నాయి అనడానికి ఈ రాష్ట్రంలోనే అనేక ఉదాహరణలు ఉన్నాయి. కాదన్నట్టు కరెంటు కార్ల పోటీల కేసు మళ్ళోసారి గట్టిగానే రాజుకుంటాంది. మాజీ మంత్రి అప్పట్లో పనిచేసిన ఆఫీసర్లు అందరి పేర్లతోని ఛార్జీ షీటు తయారు చేస్తారట ఏసీ వాళ్ళు. తప్పు చేసిన వాళ్ళు అరెస్ట్ అవుతారు అంటుర్రు చేయి పార్టీ వాళ్ళు. ఏమున్నా చట్ట ప్రకారం పోతాం అంటుర్రు కారు పార్టీ వాళ్ళు. మరి ఏమవుతుందో ఏమో చూసుకుంటూ పోవాలి. కానీ మళ్ళా కుత ఉడికేటట్టే ఉన్నది కదా తెలంగాణ రాజకీయం అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఢిల్లీ లీడర్ అయినా గల్లీ లీడర్ అయినా ఎంత పెద్దోళ్ళైనా ఎంత చిన్నోళ్ళైనా చట్టానికి అందరూ సమానమే అంటుంటారు. అందుకే ఎవరైనా సరే తప్పు చేసిర్రు అంటే కోర్టుకు పోవాల్సిందే, హాజరు వేసుకోవాల్సిందే. ఇట్లనే 5 ఏళ్ల తర్వాత మళ్ళా కోర్టుకు పోయి ముఖం చూపించిండు మాజీ ముఖ్యమంత్రి. మరి ఇక సారు ఎట్లెట్లొచ్చిండు, ఏమేమి నడిచింది చూడాలి కదా. పాన్రి అవి చూడర్రి మాజీ సీఎం జగన్ సారు చానొద్దులకు లేక హైదరాబాద్ వచ్చిండని ఎగబట్టచ్చే చేసిండ్రు అభిమానులు. ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా గట్టిగానే ఉన్నది ఫ్యాన్ పార్టీ వాళ్ళ బలగం అన్నట్టు చూపించుకుండ్రు. ఇక అసలు ముచ్చట్లకు పోతే గాని అడమ సారు లండన్ పోనీకే పర్మిషన్లు ఇచ్చిన సిబిఐ కోర్టు సార్లు లండన్ కేంచి రాగానే ఓసారి కోర్టుకు వచ్చి హాజరేసుకోవాలని చెప్పిండ్రట. అందుకే అట్లిట్లా 6 ఏళ్ల తర్వాత సారు మళ్ళా కోర్టు మెట్లు ఎక్కిండు. అప్పుడు ఎప్పుడో 2020లో సారు కోర్టుకు పోయిండు అంటే మళ్ళా ఇన్నొద్దులకు అటు మొగాన పోయిండు. ముఖ్యమంత్రిగా ఉన్నొద్దులు కోర్టుకు మనిషి రాకపోయినా సరే అన్నట్టు పర్మిషన్లు ఇచ్చిండ్రట సార్లు. కానీ ఇప్పుడు మాజీ సీఎం కాబట్టి హాజరేసుకోవాల్సిందేనని చెప్పిండ్రట. సారు మీద మొత్తం 31 కేసులు ఉన్నాయట. అయితే ఇప్పుడు వచ్చిందిగా కేసుల విచారణకు కాదు, ఉత్త హాజరు పని మీదనే పోయిండా అన్నట్టు. అందుకే వ్యవహారం 3 అంటే 3 నిమిషాలలోనే ఒడిచిందా అంటారు. మన పాస్పోర్ట్ అప్లికేషన్ ప్రకారము పాస్పోర్ట్ తీసుకున్నారు కాబట్టి విదేశాలకు వెళ్ళారు కాబట్టి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ కోర్టులో హాజరు కమ్మన్నారు కాబట్టి ఆ కోర్టు ఆర్డర్ని గౌరవించి వారు ఈరోజు హాజరు కావడం జరిగింది. ఈరోజు ఓన్లీ అపీరెన్స్ మాత్రం ఉన్నది కాబట్టి అపీరెన్స్ను వారు రికార్డ్ చేసుకుని పిటిషన్ క్లోజ్ చేయడం జరిగింది. కాదన్నట్టు ఇక అటు కోర్టు పని ఒడిచినంటనే బండెక్కి పట్నంలో ఉన్న లోటస్ పాండ్ ఇంటికి పోయిండు మాజీ ముఖ్యమంత్రి. అక్కడ మళ్ళోసారి జగన్ సారు కారును చుట్టుముట్టిన అభిమానులు. పోలీసోళ్ళు లాఠీలకు పని చెప్పే కథ అయింది. అన్యవగానే ఆ పబ్లిక్ ఆ కథ చూస్తుంటేనైతే సారు కోర్టుకు పోయినా పెద్ద ర్యాలీ తీసుకొని పోయినట్టే ఉన్నది కదా అనుకున్నారట పబ్లిక్.
రాజకీయాలలో పార్టీలు మారుడు కండువాలు మార్చుకునుడు ఎప్పటికీ నడిచేదే కొత్త ముచ్చటేం కాదు. అయితే ఎసొంటి పరిస్థితులలో పార్టీ మారిండ్రు అనేదే ఇక్కడ అసలు ముచ్చట. ప్రజల కొరకు పార్టీ మారుడు ఒకెత్తు, కానీ అధికారం మీద ఆశతోని ఇంకో పార్టీల షరీకైతేనే తిప్పలైతుంది. ఇట్లనే కార్ పార్టీలకించి అధికారంలో ఉన్న షేయ్ పార్టీలకు మారిన ఎమ్మెల్యేల కథ ఇక కంచికి చేరే టైం వచ్చిందంటుర్రు. మరి ఇక ఒక్కసారి అట్లా పోయి అరుచుకొని వద్దాం పారి. ఇంకెన్నొద్దులు ఇచ్చారిస్తారు పంచాయతీ ఇంకెప్పుడు కొసెల్లుతుంది అని కోర్టు సార్లు సుత గరం అయ్యేటాలకు అట్లిట్లా పార్టీ మారిన ఎమ్మెల్యేల కథ ఆఖరికి ఓ రేవుకొచ్చినట్టే ఉన్నది. ఇప్పుడు కండువా మార్చుకున్న వాళ్ళ ముచ్చట్లు, వాళ్ళ మీద షికాయతులు చేసిన వాళ్ళ ముచ్చట్లు, అందరి ముచ్చట్లు ఇన్నాడు స్పీకర్ సారు. కారు పార్టీలకేంచి చెయ్యి పార్టీల షరీకైన మొత్తం 10 మంది ఎమ్మెల్యేలల్లో 8 మంది స్పీకర్ సార్ ముంగట హాజరేసుకున్నారు. చెప్పేదేదో చెప్పుకుండ్రు. అయితే గా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం సారు, ఇటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం ఇద్దరే ఇప్పటిదాకా ఏ ముచ్చట చెప్పలేదు. ఏదో ఒకటి చెప్పుర్రి అని మళ్ళోసారి నోటీసులు ఇచ్చిండ్రాట. కానీ ఏడికైతే ఆడికి చూసుకుందాం అన్నట్టే ఉన్నారట ఇద్దరు లీడర్లు. ఇదే ముచ్చట మీద పెద్ద మనుషులతో మాట్లాడడానికే ఢిల్లీకి పోయిండట దానం సారు. విచారణకు పోతే అనర్హత ఏటు పడుతుంది, మళ్ళీ 6 ఏళ్ల దాకా ఎలక్షన్లలో పోటీ చేయనికే ఛాన్స్ ఉండదని ఆలోచనలు చేస్తాడట. అందుకే ఢిల్లీ పెద్ద మనుషులకు మాట చెప్పనికే పోయిండని అంటుండ్రు. మరి ఇక ఏం చేస్తాడో ఏమో చూసుకుంటూ పోవాలి. అటు కడియం సార్ అయితే మళ్ళీ ఎలక్షన్లలో పోటీ చేయను, ఏ బార్ ఆకిరి బార్ అని ఇప్పటికే చెప్పేసిండు. అందుకే కావచ్చు ఆయన అసలే పట్టించుకుంటలేడు అనుకుంటారు చాలా మంది. మరి ఇక ఇప్పటికైతే జంపింగ్ ఎమ్మెల్యేల విచారణ ఒడిచినట్టే. కారు పార్టీ వాళ్ళు అన్నట్టు 10 జాగాల్లో బై ఎలక్షన్లు వస్తే మాత్రం ఇక మళ్ళా జంగులాడాయి లాగాతారు నడిచేటట్టున్నది. మరి ఇక ఎటువంటి నిర్ణయం చేస్తారో ఏమవుతుందో ముంగడ తెలుస్తుంది. చూడంటే బీహార్లో జేడీయూ పార్టీ పెబ్బ నితీష్ కుమార్ సార్దేనబ్బా. ఆడ ఎప్పుడు ఓట్లైనా సార్కు సుడి కలిసి వస్తుంది. సారే సీఎం అవుతుండు. ఇప్పుడు కూడా అట్లనే కలిసి వచ్చి మళ్ళోసారి సీఎం అయ్యిండు. అట్లని వాళ్ళ పార్టీకి బంపర్ మెజార్టీ గిట్లేమన్నా వస్తుందేమో అని అనుకునేరు. సరిపోను సీట్లు గెలవకున్నా సారే సీఎం అట్లెట్లా అని అంటారా? గీ వార్త చూడుర్రి మీకే తెలుస్తుంది. బీహార్ రాష్ట్రానికి మల్లోపాలి సీఎం అయిండు నితీష్ కుమార్ సారు. ఇది 10వసారి సారు ప్రమాణ స్వీకారం చేసుడు. नीतीश कुमार सत्य निष्ठा से प्रतिज्ञान करता हूँ, भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. సారు ప్రమాణ స్వీకారం కార్యం ఓడవంగానే ఆయన వెనక చిన్న సీఎంలు ఈ పార్టీ కూడా పాతోళ్లే. ఒకరు సామ్రాట్ చౌదరి, ఇంకొకరు విజయ్ సిన్హా సారు. మొత్తం 26 మంది మంత్రులు ప్రమాణం చేసిరు ఇవాళ ఒక్కనాడే. పువ్వు పార్టీకెంచి స్పీకర్ తోని కలిపి 17 మంది మంత్రులు అయితే జేడీయూకెంచి 15 మంది మంత్రులు అయ్యారు. పువ్వు పార్టీ గుంపులున్న తదిమ పార్టీలకెంచి వాళ్ళకొచ్చిన సీట్లను బట్టి మంత్రి పదవులు పంచారు. ఢిల్లీకెంచి ప్రధాని మోదీ సారు, సెంట్రల్ పోలీస్ మంత్రి అమిత్ షా సారు, పువ్వు పార్టీ పెబ్బ జేపీ నడ్డాలు వస్తే ఆంధ్రాకెంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ముఖ్యమైన మంత్రి నారా లోకేష్ వచ్చారు ప్రమాణ స్వీకారం కార్యానికి. అందరేమో గానీ సీఎం నితీష్ కుమార్ సార్ ప్రమాణం చేసుడు ఇది 10వసారి. 20 ఏండ్ల సంది వరుస పెట్టి సీఎం అయితేనే ఉన్నాడు గాని ఒక్కపాలి ఎమ్మెల్యే అయినా అంతొట్టు. ఎమ్మెల్సీ కింద సీఎం అవుడే 10 సారి. సొంతంగా పోటీ చేసి వాళ్ళ పార్టీ తరపుకేంచి సీట్లు గెలిచేమన్న సీఎం అయిందంటే అది లేదు. మళ్ళా పువ్వు పార్టీతోని పొత్తు పెట్టుకున్నా సారే సీఎం, షై పార్టీతోని పొత్తు పెట్టుకున్నా సారే సీఎం. 2000 సంవత్సరంలో తొలత సీఎం అయిన కాంచి ఇప్పటి వరకు వరుసగా ఆయనే సీఎం. అంటే ఎదురులేని మనిషి అన్నట్టు. ఇదిట్లుంటే పువ్వు పార్టీ గుంపు మొత్తం 202 సీట్లు గెలిస్తే మొదట్లో పువ్వు పార్టీ వాళ్ళను సీఎం సీట్లకు ఎక్కియాలని ఉపాయం చేసిరాట. కానీ సారికే జర జనం పతారు ఎక్కువ ఉండేటాళ్లకు ఆయనే మల్లోపాలి సీఎం అయింది అన్నట్టు. అబ్బో ఏమో అనుకున్నాం కానీ అప్పుడే చలి చెద్దరు తీయనిస్తలేదబ్బా. పొద్దుగాల 10 అయినా చలి తగ్గుతలేదు. ఐస్ గడ్డల మీద కూసోబెట్టినట్టే అవుతుంది పానం అంతా. నవంబర్లోనే ఇట్లున్నదంటే ఇక రేపు సంక్రాంతి వరకు ఇంకెట్లుంటుందో ఏమో. ఇప్పుడు ఈ చలితోని ఇంత తిప్పలవుతున్నదంటే దానికి ఇప్పుడు ఇంకో కొత్త తుఫాన్ దంట పడుతుంది. మొన్నటి దానిక మోంతా తుఫాను మోసమారకుండా చేసింది. జరంతా నిమ్మలమైంది అనుకుంటే ఇంకో తుఫాను మోపైంది పబ్లిక్ పానానికి. బంగాళాఖాతంలో అల్పపీడనం లేచి ఆంధ్రాను మెత్తగా దడిపేందుకు తయారైతుందట. ఇది నేనంటున్న మాట కాదుల్లో కుడుదు మొగులు అధికారులు చెప్పిన ముచ్చటే. ఇంకేముంది, ఓ 4 వద్దుల దానిక వానలు దంచుతాయి అంటున్నారు. అందుట్లో శనివారం నుండి ఇంత ఎక్కువనే పడేటట్టుందట వాన. బంగాళాఖాతానికి పడమటిలోకి తుఫాన్ తయారయ్యి అల్పపీడనం లేచి వాయుగుండం లెక్కన అవుతుందట. ఈదురుగాలు ముసురు కూడా గట్టిగానే ఉంటదట
నుళ్ళు. అందుకనే షీటికి మాటికి గింతదానికి గంతదానికి బయటికి రావద్దంటారు ఆఫీసర్లు. జలంతా నిమ్మలబడేటి ముచ్చటేందంటే అంతటెట్టున్నా ఒక రాయలసీమలో మాత్రం అంత పెద్ద వానలేం పడేవంటున్నారు మొగులు అధికారులు. ఇదిట్టుంటే ఇటు బొక్కలు కొరికే సాలి పొద్దుగాల 10 అయినా దుప్పటి దియబుద్ధి అయితే అంత తొట్టు. ఈ చలికి ముసులు దంట పడ్డదా అంటే ఇక అంతే సంగతి. ఆడికేంచి చిన్నగా మన దిక్కు కూడా వచ్చేటట్టుందట నుళ్ళు. జర పైలం మారి ఏం తుఫాన్లో ఏమో గాని ఓటిపోతాలకే ఓటి మొసమర్లకుండా చేస్తున్నాయి అబ్బా పబ్లిక్ ను. ఈ నడమ చాలా మంది ఒక్క పెళ్లితోనే ఏగతలేమరా దేవుడా అని అనుకుంటుంటే గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి ఓ కన్న మాత్రం ఏకంగా 2వ పెళ్లికి తయారైండు. హగ్గ గిళ్ళ పెద్ద ఇచ్చంత్రం ఏమున్నది, దునియా మీద ఎవ్వరు వేసుకుంటలేరా ఏంది 2 పెళ్లిళ్ళు అని పరిశాన్ కాకుర్రి. అసలు ముచ్చట తెలిస్తే నోరెల్ల పెడతారు పక్క. ఇదెక్కడి పంచాయతీరు సినిమాల కాక ఆఖరిలో వచ్చి ఆపండి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అన్నట్లే ఉంది కదా కథ. అసలు ముచ్చట ఏంటంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బస్తీ జిల్లాలో ఆనంద్ శర్మకి అన్న 2వ పెళ్లికి తయారైండు. అది కూడా ఫస్ట్ పెళ్ళడానికి వీడాకులు ఇవ్వకుండానే. అయితే ఈయనే వచ్చి పడ్డది అన్నకు అసలు చిక్కు. ఫస్ట్ పెళ్లి చేసుకుంటప్పుడు ఏ షేర్వాన్ అయితే వేసుకున్నాడో 2వ పెళ్లిలో చూస్తే అదే బట్టలు వేసుకుండు. మరి ఆ బట్టలు ఆ ఫస్ట్ పెళ్లి నాడు ఒకటే నాడు దొడినాయి. అందులో రోజు వేసుకున్న బట్టలు కాదా. అందుకే ముంగడ ఇంకెప్పుడన్నా అక్కడికి వస్తాయని దాచిపెట్టినో ఏం పోడో గానీ తీరా 2వ పెళ్లిలో చూస్తే ఫస్ట్ పెళ్లి నాడు బట్టలు వేసుకుని ముద్దుగా తయారడానికి ఇట్లా ఆటోళ్ళు ఈటోళ్ళు బాజా భజంత్రీలు అయ్యగారి నడుమ జర్ర చేపట్ట పుస్తకట్టే కాడికి వచ్చింది కథ. అంతే ఇంతలో ఫస్ట్ పెళ్ళం రేష్మా సినిమా ఆఖరిలో ట్విస్ట్ ఇచ్చిన తిరిగిన ఎంటర్ అయింది. చల్ ఏ పాగల్ దూసరా షాదీ కైసా కర్ లేతే इसको मेरे को 5 साल पहले शादी हुआ అగర్ चाहिए तो ये ఫోటో దేకో అని అప్పటి పెళ్లినాడి ఫోటోలన్నీ వరుస పెట్టి చూపించింది వచ్చిన వాళ్ళకు. అంతేకాదు నపరో దిక్కుదాలికి అడగరేంది అని చుట్టాల పక్కలకు చెప్పగానే వాళ్ళు నొల్లి ఇంత పెద్దగా చేసిరు. అట్లా జర్ర చేపట్ల 2వ పెళ్లి చేసుకొని ముసిముసిగా నవ్వుదాం అనుకున్న ఆనందానికి ఆనందం లేకుండా పోయింది. సీన్ కట్ చేస్తే పోలీసులు వచ్చి స్టేషన్ పట్టుకుపోయి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిరట. కానీ ఫస్ట్ పెళ్ళం లొల్లి పెడుతున్నంత సేపు పాపం కొత్త పెళ్లి పిల్ల ఒక్కటంలే 2 తమాషా అంతా చూసింది ముద్దుగా. ఏదేమైనా 2వ పెళ్లిలో చూత ఫస్ట్ పెళ్లి నాడు బట్టలు వేసుకుంటే ఆనందాన మంచి పొదుపు పనిచే ఉన్నట్టుండు అని యథేచ్ఛంగా కామెంట్ రాస్తారు ఈ ముచ్చట చూసిన నెటిజన్లు.